మనం ఆంధ్రప్రదేశ్కి వెళదాము. ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడ పెట్రోల్ బంకుల డీలర్స్ అసోసియేషన్ నుంచి ప్రెసిడెంట్ రవి గోపాలకృష్ణ మనతో మాట్లాడడానికి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గోపాలకృష్ణ గారు, మీరు చూస్తున్నారు ఈ పరిణామాలని, ఈ పెట్రోల్ అండ్ డీజిల్ రేట్ల పెరుగుదలని మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు? ఎటువంటి ప్రెషర్స్ మీ మీద ఉన్నాయి? అంటే ఇప్పుడు మీరు పెట్రోల్ బంక్స్ నడుపుతున్నారు, అలాగే పెట్రోల్ బంక్ అసోసియేషన్కి మీరు ప్రెసిడెంట్గా ఉన్నారు. ఈ సిచ్యువేషన్ మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు? ఈ ఫ్లక్చువేషన్స్ని ఇంత పెరగడం అనేది ఇటీవల కాలంలో జరగలేదు. ఈ పెరగడం వల్ల ప్రజల రియాక్షన్ ఎలా ఉంది? సార్, ఇది అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి కాబట్టి ఇది తప్పనిసరి పరిస్థితి. అలాగే పెట్రోల్ డీలర్లుగా మాకు దీనివల్ల ఉపయోగం ఏమి ఉండదు, ఎందుకంటే మా డీలర్ మార్జిన్లో ఎటువంటి మార్పు ఉండదు. ఈ పెరగటం తగ్గటం వలన ఏదైనా అది ఫిక్స్డ్. రెండో పాయింట్ ఏంటంటే, మీరు అడిగినట్టు ఈ భారం అనేది ప్రపంచ దేశాలను మనం పరిశీలిస్తే గనక ప్రపంచ దేశాల్లో ఆల్రెడీ చాలా ఎక్కువగా పెట్రోల్ డీజిల్ పెంచి ఉన్న సందర్భం ఉంది. ఎందుకంటే అమెరికా తీసుకున్నా, మీరు ఏది ఆస్ట్రేలియా తీసుకున్నా, జపాన్ తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా, చైనా తీసుకున్నా, అట్లే మన పక్కన ఉన్న పాకిస్తాన్, శ్రీలంక ఎవరు తీసుకున్నా కూడా దాదాపు 50 to 100% అప్పుడు అంత ముందన్న ధరల కన్నా డబల్ చేయడం జరిగింది. ఏదేమైనా మన కేంద్ర ప్రభుత్వం మన దగ్గర నిల్వలు ఆయిల్ రిజర్వ్స్ ఉండటం వలన కొంత మన దానిలోంచి మనం బయటికి రాగలిగాం అనేది మేము పెట్రోల్ డీలర్లుగా ఆయిల్ కంపెనీలతో ఉన్న సంబంధ బాంధవ్యాలను బట్టి మేము చెప్పగలుగుతున్నాం. ముఖ్యంగా మనం గమనించినట్టయితే గత 2 నెలల నుంచి ఈ సంక్షోభం ఏర్పడింది. అంతకు ముందు మనం రష్యా నుంచి క్రూడ్ తెచ్చుకుంటున్నప్పుడు $45 నుంచి $60 మధ్య మన క్రూడ్ కొనుగోలు చేసేవాళ్ళం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది ఇమీడియట్ గా మనం సప్లై తీసుకోవాలంటే $120 దాకా పెట్టి తీసుకురావాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. కనుక అది కొంత ఆయిల్ కంపెనీల మీద, కొంత కాదు చాలా ఎక్కువ భారం పడుతుందనేది మాకు ఆయిల్ కంపెనీల దగ్గర నుంచి వస్తున్న సమాచారం. అట్లాగే మనం దాదాపు 85% మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ముఖ్యంగా దాంట్లో ఇంపోర్ట్ చేసుకునే దాంట్లో కూడా ఈ డాలర్ మారకం అనేది ఇంతకు ముందు కన్నా ఇప్పటికి దాదాపు $7-8 దాకా పెరగడం జరిగింది. వీటన్నిటి దృష్ట్యా తప్పనిసరి పరిస్థితుల్లో లీటర్కి $50 దాకా నష్టం వస్తుందనేది ఆయిల్ కంపెనీలు చెప్తున్న మాట. దాని ప్రకారం చూసుకుంటే ఇప్పుడు పెంచిన ధర చాలా తక్కువ. అది బహుశా నేను అనుకోవటం కేంద్ర ప్రభుత్వం కొంత మానిటర్ చేసి ప్రజల మీద భారం పడకుండా చూస్తుందని మేము అనుకుంటాం. సో ఇప్పుడు ఇంకొంచెం భారం పెంచాలంటున్నారు, మీరు చాలా తక్కువ అంటున్నారు. ఇంకొక $5 పెరిగితే బాగుంటుంది. మీరేమైనా వస్తుంది? లేదండి, అంటే అదేనండి, మేము కూడా పెరగకూడదనేదే మేము కూడా భావిస్తున్నాం. ఎందుకంటే మేము ఈ రోజు సివిల్ సప్లైస్ కమిషనర్ గారిని కలిసి మేము కూడా మా వంతుగా మేము ఏం చెప్పామంటే, టైమింగ్ పెడదాం, మార్నింగ్ 6 to నైట్ 10 వరకు పెట్రోల్ బంకులు రన్ చేసి కొంత పవర్ సేవింగ్ ఒక్కొక్క పెట్రోల్ బంక్ లో 20 నుంచి 25 యూనిట్లు అవుతుంది యావరేజ్ గా. అది సేవ్ చేయగలిగితే సుమారుగా 5,000 పెట్రోల్ బంక్లు ఉన్నాయి, 1,25,000 యూనిట్లు పర్ డే మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. అట్లాగే 10 to 15% అమ్మకాలని అనవసరంగా ఈ యువత నైట్ టైం అనవసరంగా తిరిగే దాన్ని కొంత తగ్గించుకోగలిగితే కొంత మనం ప్రజల మీద భారం పడకుండా ఉంటదనేది కూడా మా వైపు నుంచి ప్రభుత్వానికి కూడా సూచన చేయడం జరిగింది.